T20 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు తాండూరు మండల్ వికారాబాద్ జిల్లా శ్రీ శ్రీ భాగి భద్రేశ్వర దేవాలయం వీరశైవ సమాజం వారి ఆధ్వర్యంలో వీరశైవ సమాజ్ సభ్యులు, వీరశైవ మహిళా సభ్యులు, వీరశైవ భజన మండలి, భాగి భద్రేశ్వర టెంపుల్ పండితులు, ఇతర సేవా సమితి నాయకులు ఇందులో భాగంగా శ్రీ తిరుమల తిరుపతి గోవింద నామాలు, ఓం నమో వెంకటేశాయ, క్షమ ప్రార్థన, కోటి క్షమాపణ యజ్ఞం, తీర్థ ప్రసాదాలు, హారతి భక్తులు వారి ఆధ్వర్యంలో దేవాలయంలోని పూజలు నిర్వహించడం జరిగింది। మరియు కార్యవర్గ సభ్యులకు, యువదళ సభ్యులకు, భజన మండలి సభ్యులకు కూడా పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు। జై హింద్। హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళు పిలుపునిచ్చినందుకు వీరశైవ సమాజము, వీరశైవ యువదలు, అక్కన్ బల్గా మహిళా మండలి సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు। ఈ కార్యక్రమం ఇంకా కొంచెం సక్సెస్ కావాలి, ఎక్కువ మంది మహిళలు రాలేరు, దీనికి చింతిస్తున్నాము। నెక్స్ట్ కార్యక్రమాలు ఏదైనా కానీ సక్సెస్ చేసుకుంటామని లడ్డు ప్రక్షాళన గురించి ఈరోజు తాండూరు ఇంటి రైలు పైన భాగి భద్రేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డు అపవిత్ర విషయం మనందరికీ తెలిసిందే। ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, లడ్డు అపవిత్రం జరిగింది కాబట్టి దానికి క్షమాప్రార్థన మనం తాండూరులో చేయడం జరిగింది। హిందూ సోదర సమితి అభ్యర్థన మనం చేయడం జరిగింది। వాస్తవంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు అపవిత్రం చేయడం అంటే కేవలం ఆ లడ్డు అపవిత్రం కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినడం। వాస్తవంగా కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి అపచారాలు ఎక్కడ కూడా జరగదు, అంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో కాదే, శ్రీశైల దేవస్థానం కావచ్చు, ఏ దేవస్థానంలో కూడా మన సాంప్రదాయాలకు, మన శాస్త్రాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ కూడా వివరించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మనం అందరం కూడా। అంతే మన ఐకమత్యమే వాళ్ళు హెచ్చరించినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన భవిష్యత్తులో కూడా మన దేవాలయాల్లో ఎక్కడ కూడా అపచారాలు జరగకుండా సనాతన ధర్మం అంతా కూడా విలసిల్లే విధంగా మనం అంతా ఉండాలని, ఐకమత్యంతో ఉండాలని మనం ఈరోజు క్షమ ప్రార్థన చేయడం జరిగింది। భవిష్యత్తులో కూడా మనం ఇదే విధంగా ఐకమత్యాన్ని కొనసాగిస్తూ మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం మన మీద ఉంది। విశ్వ హిందూ పరిషత్ వారికి, మా వీరశైవ సమాజము, హిందూ ఉత్సవ కేంద్ర సమితి వారికి, మా వీరశైవ సమాజం తాండూర్, వీరశైవ సమాజం యువదల్, వీరశైవ మహిళా అక్కనబలగ వారికి ఎల్లప్పుడూ మేము ఏ కార్యక్రమమైనా చేపట్టడానికి సిద్ధంగా ఉంటామని తెలుపుతూ ఇదే విధంగా మాకు సహకరించాలని చెప్తూ కోరుతున్నాను। దరిద్ర జన పోషక, ధర్మ సంస్థాపక, అనాథ